హలో అండి, మళ్ళీ తినాలనుకుంటున్న ఈ రెసిపీ గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు లేటు వచ్చేసేయండి. ఇది మన ఛానల్ని చాలా స్పెషల్ వీడియో అవ్వాలనుకుంటున్నాను. ఎంతమంది చూసినా ప్లీజ్ లైక్ అయితే కొట్టేయండి. ఇది రాజస్థాన్లోనే చాలా స్పెషల్గా చేస్తారు, అదే రాజ్మా సబ్జీ అనమాట. సో వేడివేడి రైస్లో కానీ, చపాతీ కానీ, పొరోటా అండ్ అలాగే సేమ్ టైం దోశ చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట మనం తీసుకునేటప్పుడు. ఇది మంచి హెల్త్ కూడా. ఇది షుగర్ పేషెంట్లు ఎవరు ఉంటే కూడా ఇది చక్కగా తీసుకోవచ్చు, వాళ్ళకి షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది అండ్ మంచి ప్రోటీన్ ఉంటుంది వీటిల్లోని. ఇది ఎలా చేయాలి ఈజీగా అండ్ టేస్టీగా సింపుల్గా అయిపోయేలాగా నేను మీకు చూపిస్తాను. వచ్చింది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రిప్షన్ బానిస్తే లైక్ కొట్టండి. ముందైతే కుక్కర్ పెట్టేసుకోండి. రాత్రంతా నానబెట్టిన తర్వాత ఆ రాజ్మా శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని 1/2 కప్పు వాటర్ పోసుకోవాలి. సో దీంట్లో మనం చెక్క, లవంగి, బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది కొంచెం తీసి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయాలి. ఆ తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుందాం. తర్వాత కొంచెం ఉప్పు అనేది వేసుకుందాం. ఉప్పు అనేది ఈ నీళ్ళకి, ఈ పప్పుకు మాత్రమే సరిపోయినంత యాడ్ చేసుకోండి. సో ఒక తిప్పేసి మూత పెట్టేసుకొని ఇన్ని విజిల్లు అనేకంటే కూడా ఇంత మెత్తగా అయ్యేదాకా ఉడకపెట్టుకుందాం అని టార్గెట్ పెట్టుకొని నేనైతే 7-8 విజిల్ వచ్చేదాకా వదిలేసానండి. సో తర్వాత మెత్తగా అవుతుందనమాట మనం కుక్కర్ తీయగానే. పప్పు గుత్తుతోనైతే మరి మొత్తం అంతా పప్పు అంతా నలిగిపోతుంది. సో నేను పప్పు గుత్తి కాకుండా ఇట్లా నేను దీంతో యూజ్ చేస్తున్నాను అనమాట. కొంచెం ఊరికి ఇట్లా నొక్కితే సరిపోతుంది, మొత్తం మెత్తగా అవ్వక్కర్లేదు. అండ్ అలాగే దీన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం ఇది రెడీ అయిపోయింది. స్టవ్ మీద ఇంకో బాండి పెట్టుకొని దీంట్లో తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది వేడెక్కిన తర్వాత డైరెక్ట్గా నేను ఆనియన్ అయితే వేసేస్తున్నానండి. ఇప్పుడు ఇలా ఆనియన్ అని వేసుకున్న తర్వాత బాగా ఆనియన్ అనేది చాలా చక్కగా మగ్గిపోవాలన్నమాట. ఈ సబ్జీకి బాగా మగ్గిపోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని నేనైతే చక్కగా మగ్గనిచ్చేసాను. ఫస్ట్ మనం కొంచెం వాటర్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సో ఆనియన్కి ఎంత కావాలో అంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. అండ్ సేమ్ టైం కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఈ ఆనియన్స్ మనకి బాగా ఫ్రై అయిపోవాలి. దీంట్లో నేను కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో పచ్చివాసన అంతా పోయేలాగా ఇలా బాగా ఫ్రై చేసేసుకోండి. ఈ సబ్జీ చాలా టేస్ట్ని ఇస్తుంది, ట్రై చేయండి. మనకి చపాతీకి అయితే చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేను ఇక్కడ 3 టమాటాలు పేస్ట్ చేసుకొని సో అది కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు టమాటో కూడా పచ్చివాసన పోయేదాకా బాగా మగ్గనిద్దాం. కొంచెం కారం వేసుకోండి. ఇక్కడ నేను మసాలా అనేది నేను సపరేట్గా ధనియాల పొడి అని వాడలేదు, ఇంట్లో తయారు చేసిన గరం మసాలా అనేది యాడ్ చేసుకున్నాను. సో నేను ఒకరోజు ఇంకో వీడియో చేస్తాను గరం మసాలా ఎలా చేయాలో. ఇది మీకు బయట సూపర్ మార్కెట్లో అయితే చెన్నా మసాలాని తీసుకోండి. సో ఇది వేసేసిన తర్వాత బాగా ఇట్లా చక్కగా కలిపేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలా మగ్గనిద్దాం. మనం పక్కనే పెట్టుకున్న రాజ్మా ఉంది కదా, వాటర్తో సహా యాడ్ చేసేసుకోండి. ఇక్కడ వాటర్తో సహా నేను ఇంకా సపరేట్ వాటర్ అనేది పోసుకోలేదండి. మన రాజ్మాలోని ఎంతైతే వాటర్ పోసామో సో ఆ వాటర్ మిగతా వాటర్ కూడా నేను యాడ్ చేసేసుకున్నాను. కొంచెం ఉప్పు చూసుకోండి. అంతే, చూసారు కదా చాలా చక్కగా ఎంత థిక్నెస్గా. మీకు ఇంకా వాటర్లో కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నాకైతే కుక్కర్లో వచ్చిన వాటర్ మాత్రం పోసేసాను. ఇప్పుడైతే ఈ రెసిపీ రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ట్రై చేయండి. నాకైతే ఆకలిస్తుంది, చాలా బాగుంది. అసలు యాక్చువల్లీ నేను నైట్ టైం ఏం తినను. సో ఈ సబ్జీ కోసం నేనైతే ఈరోజు చపాతీ తింటున్నాను. ఇలా మనకి థిక్ అయిపోతుంది అనమాట. ఎంత మీకు థిక్నెస్ కావాలో అంతసేపు ఫ్రై అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెందుకు లేటు, నేనైతే తింటాకు వెళ్తే వచ్చేయండి. Sorry, it's DJ. Sorry, it's DJ. Sorry, it's DJ.